సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నేను ఈ ప్రపంచాన్ని 55 సంవత్సరాలు ఆర్టిస్ట్గా చూశాను. ఈ ప్రపంచంలో బతికే అర్హత మాకు లేదు. అలా అనకండి. అయ్యో, నా బిడ్డను వదిలేసి నేను చనిపోతే దానికి అసలు గడంతా అసలేదు. 55 సంవత్సరాలు ఆర్టిస్ట్గా బతికి ఇప్పుడు ఇలా ఆత్మహత్య తప్ప మరి దారి లేని విధంగా అయిపోయింది. ఒక ఆర్టిస్ట్ ఇలా అయిపోయింది. మనం కూడా కాపాడకపోతే ఈ ఫౌండేషన్ ఎందుకు నేను ఎందుకు అనుకొని ఉంటారు. 90% ఇంకా నడిసి లిగిసే పరిస్థితి లేదు. ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో పావలా శ్యామల గారి జీవితం మనందరికీ తెలుసు. సుమారు 300కు పైగా సినిమాలు చేసిన ఆవిడ. నార్మల్లీ అందరూ ఏమనుకుంటారంటే సినిమా వాళ్ళ జీవితం రంగులమయం అనుకుంటారు, కానీ ఆవిడ జీవితం మొత్తం పాపం అంధకారమే మిగిలింది. ఈ టైంలో ఆవిడ ఇలా ఉండడం అంటే నేను బాధ ఏంటంటే ఇంతకు ముందు నుంచి ఆవిడ స్థితి కొంచెం దీన స్థితికి వెళ్ళడం మనందరికీ తెలుసు. అప్పుడు కొంతమంది పాపం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ టైంలో నేను కొన్ని కమెంట్స్ ఏం విన్నానంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. వీళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. బట్ వాళ్ళ గురించి ఏం తెలుసని అలా మాట్లాడారు నాకు అర్థం కాలేదు. మీరు మొన్న న్యూస్ చూస్తే వాళ్ళిద్దరూ అంటే తల్లి కూతురు కలిసి వాళ్ళ కూతురుతో కలిసి సూసైడ్ అటెంప్ట్ చేశారనమాట. అంటే అంత దీనస్థితికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. కనీసం బ్రతకాలని కూడా అనిపించలేదు. 300కు పైగా సినిమాలు చేసి మనందరినీ ఆవిడ కామెడీతో ఎంతో అలరించిన ఆవిడ ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండడం అంటే ఆవిడని మీరు చూస్తే నిజంగా హృదయం చలించిపోతుంది అనమాట. అండ్ పాపం వాళ్ళ అమ్మాయి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పాపం వాళ్ళ అమ్మాయి వయసులోనే ఉన్నారు కదా, ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ ఆవిడ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. ఆవిడకి సర్జరీలు అయినాయి, మల్టిపుల్ సర్జరీస్. ఇంకా కూడా ఆవిడ కాళ్ళకి సర్జరీ చేయాల్సిన స్థితికి వచ్చారనమాట. వీలైతే సహాయం చేయండి, కానీ ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ దయచేసి పెట్టకండి. సో ఈ సూసైడ్ అటెంప్ట్ తర్వాత దైవం మానుష్య రూపేణ అన్నట్టుగా ఆర్కే ఫౌండేషన్ నుంచి డాక్టర్ రామకృష్ణ గారు పావలా శ్యామల గారిని అండ్ ఆవిడ కూతుర్ని కలిపి తీసుకొచ్చి మేము చూసుకుంటాం అని వారికైతే ఒక భరోసా, ఒక మనోధైర్యాన్ని అయితే ఇచ్చారనమాట. పావలా శ్యామల గారి పరిస్థితి చూస్తే మనకే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. మనకే హృదయం చలించిపోతుంది. మీరు ఒకవేళ నిజమైన సినిమా ప్రేమికులు అయితే ఎంతసేపు ఆ స్టార్ హీరోల కోసం లక్షలు ఆల్రెడీ కోటీశ్వరులు, అపర కోటీశ్వరులైన వాళ్ళ కోసం మీరు 100,000 ఖర్చు పెట్టడం కాదు. నిజంగా ఒకవేళ సినిమా ప్రేమికులు అయితే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి మీ డబ్బులు. అప్పుడు మీరు నిజమైన సినిమా ప్రేమికులు అనిపించుకుంటారు. మాట్లాడితే #TFI బానిస ఇలాంటివన్నీ ఈ సొల్లు డైలాగులు చెప్పుకోవడానికి తప్ప నిజమైన ప్రేమ అనేది కాదు. మీరు ఒకవేళ కళారంగాన్ని ప్రేమిస్తే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి, అంతే తప్ప ఏదో నెగిటివ్ కమెంట్లు పెట్టడం. మీకు తెలియనప్పుడు తెలుసుకోండి. పూర్తిగా తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని తిట్టకండి. మీరు తిట్టే తిట్లు తీసుకునే పరిస్థితుల్లో కూడా వారు లేరనమాట. సో పావలా శ్యామల గారు చాలా ఆవిడతో మాట్లాడదాం ఒకసారి. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఎలా ఉంది? అయితే ఇవాళ ఇలా ఉందండి మీరు వచ్చిన వేళ. అమ్మ మీరు అంటే 300కు పైగా సినిమాలు చేసిన ఆవిడ. ఇప్పటికీ మీమ్స్ లో ఇప్పటికీ మీ వీడియోలు, పాత వీడియోలన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికీ మేము మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం, మీ వీడియోలన్నీ వస్తూ ఉన్నాయి. కానీ మీరు ఇలాంటి స్థితిలోకి వెళ్ళడం నిజంగా మాకే చాలా బాధాకరంగా ఉంది. మీరు అంత సూసైడ్ చేసుకుని ఇంత స్థితికి రావడం ఏంటమ్మా అసలు? ఏమైందంటే మీకు ఇప్పుడు మీకు మనోధైర్యం ఏం కరువైంది అసలు? ఇంతమందిని ఆలోచించిన మీకు మనోధైర్యం ఎందుకు కరువైంది? 4 ఏళ్ళు అయింది బాబు ఇలా వచ్చి నాకు. అమ్మాయి కూడా అంతే పడిపోయింది. ఇద్దరం ఒక్కసారి అమ్మాయి పడిపోయింది. కాళ్ళకి ఆపరేషన్ చేయించారు. అప్పుడు చాలామంది హెల్ప్ చేశారు.
అమ్మాయి కోలుకోకుండానే నాకు ఇలా వచ్చింది. కాకపోతే అంటే నాకు ఇంత దానిలో కూడా నాకు అనిపించింది ఏంటంటే ఐ మీన్ నా కూతురు ఏమైపోద్దో అంటున్నారు మీరు మీరు ఈ వయసులో కూడా నా కూతురు ఏమైపోద్దో అనే బాధ. అంటే తల్లికి ఎంత ఉంటది వాళ్ళ పిల్లల మీద. అంటే మీరు నడవలేని స్థితిలో ఉన్నారు, మీరు మీ హెల్త్ ఏంటో మీకే తెలియని స్థితిలో మీరు ఉన్నారు, మీకు హార్ట్ లో హోల్స్ ఉన్నాయి. ఇలాంటి స్టేజ్ లో కూడా మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు. మొన్న ఇంటర్వ్యూ చూశాను నేను, మొట్టమొదటి మాట మీ కూతురు గురించి మాట్లాడుతున్నారు. నా కూతురు ఏమైపోద్దో అని భయం వేస్తుంది, నేను పోతే నా కూతురు ఏమైపోద్దో అని. అలా తల్లి ప్రేమ ఎంత ఎంత బాగుంటుందని ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట కొన్ని కొన్ని ఇలాంటివి చూస్తుంటే. మీ కూతురు ఖచ్చితంగా నయం అవుతుంది, ఖచ్చితంగా నయం అవుతుంది, మీరైతే టెన్షన్ పడకండి. అండ్ నిజంగా మీరు మమ్మల్ని చాలా అలరించారమ్మా. మీరు నవ్వుతూ ఉండాలి, మీరు తిరిగి కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ కోలుకుని మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందా మీకు? ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సినిమాల్లో చెయ్యాలి. మీరు ఇందాక చాలా బాగా మాట్లాడారు బాబు. మీరు ఫస్ట్ మాట్లాడింది చాలా బాగుంది. మీరేం బాగా మాట్లాడారు, నేనేం మాట్లాడగలను. ఇంకా మీకు మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఉందమ్మా? చిన్నగా అయినా ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని ఉందా కోలుకుని? ఆశ లేదు బాబు, నాకు అలాంటి ఆశ లేదు. 55 సంవత్సరాలు ఆర్టిస్ట్గా బతికి ఇప్పుడు ఇలా ఆత్మహత్య తప్ప మరో దారి లేని విధంగా అయిపోయినా. అయ్యో మీరు అలా అనకూడదమ్మా. ఇప్పుడు చిరంజీవి గారు ఇంకా సినిమాల్లో హీరో కింద చేస్తున్నారు, ఆయనకి 70 సంవత్సరాలు దాటిని. మీరు అలా అంటే అలాగ మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి, మళ్ళీ చేయాలని మేము కోరుకుంటున్నాం, కోలుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఈ జన్మ కాదేమో, ఈ జన్మలో లేదు ఇంకా ఛాన్స్. మీ అమ్మాయి గురించి మీరు చాలా ఆవేదన చెందుతున్నారు. అసలు అంటే ఏం కోరుకుంటున్నారు మీ అమ్మాయి జీవితంలో? ఉన్న ఆశలు ఏంటి? మీ మీద ఎలాగో మీకు ఆశలు లేవు పెద్దగా. నేను ఈ ప్రపంచాన్ని 55 సంవత్సరాలు ఆర్టిస్ట్గా చూసా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉంటూ దీనస్థితిలో ఉంటూ చూసా 25 ఏళ్ళ నుంచి. ఈ ప్రపంచంలో బతికే అర్హత మాకు లేదు. అలా అనకండి అయ్యో. నా బిడ్డను వదిలేసి నేను చనిపోతే దానికి అసలు లేదు, నన్నే చూడలేదు. నా బిడ్డను ఎవరు చూస్తారు? మీ బిడ్డ మీ కళ్ళ ముందు కోలుకుని మంచిగా తిరిగితే అప్పుడు మీకు ఆనందంగా ఉంటారా? అప్పుడు పోనీ అప్పుడు ఆ రోజు వస్తే అప్పుడు కదా వస్తుంది ఆ రోజు. మీ అమ్మాయికి మళ్ళీ సర్జరీ చేస్తే కాలుకి మళ్ళీ మీ అమ్మాయి మామూలుగా నడుస్తారు కొన్ని రోజుల్లో. ఏంటమ్మా ఇప్పుడు ఆర్కే ఫౌండేషన్లో ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఆయన మాట ఇచ్చారు నేను చూసుకుంటా ఇక్కడ నుంచి అని చెప్పి. రామకృష్ణ గారు ఇంకో ఇక్కడే ఉన్నారు, ఎలా చూసుకుంటున్నారు ఏంటి? రామకృష్ణ గారి పరిచయం కాకపోతే మీరు వాళ్ళ ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు కాదు, మేము ఉండేవాళ్ళము కాదు. మేము ఉంటే కదా మీరు ఇంటర్వ్యూకి వస్తారు, నేను ఉంటే కదమ్మా ఆయన. నేను ఉన్నానంటే రామకృష్ణ గారు దయ ఇదంతా. మీకు మగపిల్లలు లేరు కదమ్మా? లేదమ్మా. రామకృష్ణ గారు ఇప్పుడు మీ ఒకవేళ కొడుకు పుడితే ఎలాగే ఉండేవాడు అని అనుకుంటున్నారా? మీకు అబ్బాయి లేడు ఆయన అంటున్నాడు, మా అమ్మాయి అని అంటున్నారు ఆయన. ఆయన కూడా ఆయన తల్లిని కోల్పోయారు, మీలో ఆయన తల్లిని చూసుకుంటున్నారు ఆయన. అప్పుడు నేను కూడా కోల్పోతున్నాను కూడా. అయ్యో అలా అనకండి అయ్యో. వద్దు, తల్లిగా చూసుకోవద్దు నాయన. వాళ్ళ అమ్మ ప్లేస్లోకి నేను కూడా వెళ్ళిపోతాను. వద్దమ్మా అలా అనకండి అయ్యో. వాళ్ళ దయతో మమ్మల్ని జాలిపడు. ఒక ఆర్టిస్ట్ ఇలా అయిపోయింది, మనం కూడా కాపాడకపోతే ఈ ఫౌండేషన్ ఎందుకు నేను ఎందుకు అనుకొని ఉంటాడు. శ్యామల గారు మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. తల్లి కూతురు నిస్సహాయ స్థితిలో బతకలేమనుకొని చచ్చిపోవాలనుకుంటున్నారు. వాళ్ళని బ్రతికించకుండా వాళ్ళు అలా వదిలేస్తే ఇంకా నేను ఫౌండేషన్ పెట్టుకుని లాభం. ఇలాంటి వాళ్ళని కాపాడటానికి కదా నేను ఫౌండేషన్ పెట్టుకుంది అని అనుకుని నన్ను
నా బిడ్డను కాపాడాలని నేను అనుకుంటున్నాను నా పరిస్థితులు. అదే మీరు ఇంకా వాళ్ళని అడిగి సరే పోనీ మీకు జీవితంలో ఏం కోరికలు మిగిలి ఉన్నాయి అసలు మీరు అది చెప్పండి పోనీ. కోరికలు చెప్పేంత గొప్పదాన్ని కాదు, తీర్చేంత గొప్పదాన్ని కాదు నాయన. నా బిడ్డను నేను బిజీగా ఉండి పట్టించుకోలే, దాని జీవితాన్ని సెటిల్ చేయలే. తల్లిగా అది నా తప్పు, నన్నే గౌరవంగా చుట్టాలో ఎవరు, నా బిడ్డను ఎవరు చూస్తారు. అందుకని నా బిడ్డను సో మాట్లాడలేకపోతున్నారండి మనం. అమ్మ మీరు రెస్ట్ తీసుకోండి. సో చూసాం కదండి అసలు పావల శ్యామల గారి పరిస్థితి ఎలా ఉందో. నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, అంటే నాకు తెలిసి మీరు చూసారండి నెగిటివ్ కమెంట్స్? కొన్ని చూసాయండి, అది కొంచెం బాధాకరం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు, మేము అన్ని విధాలుగా డౌన్ అయిపోయామని చనిపోయే కండిషన్లో చనిపోవడానికి వెళ్ళిన వాళ్ళు. సో ఇప్పుడు అలా నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం కొంచెం బాధగానే అనిపించింది. బట్ ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకలా ఉంటుంది, మనం ఎవరిని క్రిటిసైజ్ చేయలేం. బట్ జెన్యున్గా అక్కడ చూస్తూ ఉన్నాను కాబట్టి నేను వాళ్ళు ఏ కండిషన్లో వచ్చారు, మేము ఇంకా బతకడం వేస్ట్ అనే కండిషన్లో వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 5 days 6 days ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప మాట్లాడే కండిషన్ కూడా రాలేదు. సో ఆ కండిషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు 1 weekగా మాట్లాడే కండిషన్కి వచ్చారు, అంతకుముందు మాట్లాడే కండిషన్ లేదు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నెగిటివ్ కామెంట్స్ని తీసుకొని ఎవరికైనా పెయిన్గానే ఉంటుంది. నా రిక్వెస్ట్ పాసిబుల్ ప్లీజ్ అవాయిడ్ నెగిటివ్ కామెంట్స్. వీలైతే ఒక మంచి గురించి గుడ్ స్ప్రెడ్ చేద్దాం, ఎందుకంటే ప్రతి వ్యక్తిలో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. ఉండేటప్పుడు ప్రతి వ్యక్తిలో ఉంటాయి, మనకి అవసరమైన పాజిటివ్ తీసేసుకొని నెగిటివ్ని వదిలేస్తే ఏ ప్రాబ్లం లేదు. అండ్ మీరు చూస్తే ఇప్పుడు ఎవరైనా జస్ట్ ఒక 10 సినిమాలు చేసిన యాక్టర్ వెంట కూడా సెల్ఫీలు అంటూ పరిగెడుతూ ఉంటారు. ఎవరైతే ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, 300కు పైగా సినిమాలు చేసిన ఆవిడ ఇప్పుడు ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరన్నా బయట అభిమానులు అని వచ్చి సెల్ఫీలు తీసుకుని లేదా మాట్లాడి మంచిగా మాట్లాడి ఫ్రూట్స్ కొనిచ్చి ఇలాంటి పరిస్థితులు ఏమైనా చూసారా మీరు? ఒక పర్సన్ డైరెక్టర్ గారని ఒక ఆయన వచ్చారు, టీవీ సీరియల్ ఆర్టిస్ట్, ఫ్రూట్స్ ఇప్పించారు పేషెంట్స్కి. జస్ట్ ఒక పర్సన్ డైరెక్టర్ వచ్చారు. నేను అనింది అభిమానుల గురించి, ఎవరైనా వచ్చి అభిమానం మేము సినిమా అభిమానులు పాపం ఇక్కడ ఉన్నారంట కదా అని తెలిసి వచ్చి అలా ఎవరు రాలేదు. అంటే బేసికల్లీ ఏంటంటే నేను TFI బానిసలు కట్టు బానిసలు అని చెప్పుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే అప్పుడు సినిమాలు చేస్తున్నారో వాళ్ళ వెంట వెళ్ళిపోయి సెల్ఫీల కోసం పరిగెట్టి మొన్న చూసాం స్టాంపేడ్ కూడా చూసాం, ఎక్కడ మన పుష్ప 2 సినిమాకి ఒక ఫ్యామిలీ మొత్తం లాస్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు సినిమా కోసం కొట్టుకోవడం, లేదంటే సినిమా స్టార్ ఎవరో కనిపిస్తే పరుగులు ఎట్టడం, అంటే ఎవరైతే అప్పుడు లీడింగ్లో ఉన్నారో వాళ్ళు వెంట పడతారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారో, ఆవిడేం తక్కువ సినిమాలు చేసినప్పుడు కాదు, 300కు పైగా సినిమాలు చేసిన ఆవిడ. అంటే ఆవిడ పొజిషన్ ఎలా ఉంటుంది, నేను కూడా ఈ కమెంట్స్ నిజంగా అనుకుని కొన్ని నమ్మానండి. అంటే నిజంగానే వీళ్ళ పరిస్థితి బాగున్నా ఒకవేళ ఈ ధనం అనేది తీరని దాహం కదా, ఈ ధనదాహం తీరక కొంచెం ఆవిడ ఇంకా వెయిట్ చేస్తుంది, ఇంకా డబ్బుల కోసం అలా అడుగుతున్నారేమో అని నేను అనుకున్నా. మొన్న సూసైడ్ అటెంప్ట్ అనేసరికి నాకు కొంచెం బాధేసింది. ఈ రోజు అందుకే చూడడానికి వచ్చాం అసలు ఎలా ఉంది పొజిషన్ అని. వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే, అమ్మాయికి సర్జరీస్ అవసరం, ఒక్క సర్జరీ కాదు మల్టిపుల్ సర్జరీస్ అవసరం ఉన్నాయి. అమ్మాయి మళ్ళీ లేసే కండిషన్ రావాలంటే చేసినా కూడా గ్యారంటీ లేదు. ఈమెకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, సో పార్కిన్సన్స్, నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ ఇది ఉంది. సో కంప్లీట్లీ దే ఆర్ ద బెడ్ రిడన్ పేషెంట్స్. వాళ్ళు 90% ఇంకా నడిసి లిగిసే పరిస్థితి లేదు. సో వాట్ ఎవర్ దే కెన్, మనం ఆ బెడ్ మీద మాత్రం వాళ్ళని ట్రీట్ చేయాలి. దట్ మెడికల్ ట్రీటింగ్ ఉండాలి. నార్మల్గా వేరే ఇంట్లో కానీ ఎక్కడైనా పెట్టుకుని చూసుకునే కండిషన్ లేదు. సో మీకు కుదిరినంత వరకు మీరు ఫుడ్ దగ్గరికి పెడుతున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా మీకు కుదిరినంత వరకు అందిస్తున్నారు. బట్ మీరు వీటన్నిటికంటే మనోధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళకి. ఈరోజు మళ్ళీ బ్రతుకుతామనే ధైర్యం వచ్చింది. సూసైడ్ చేసుకున్న ఆవిడ ఈరోజు కొంచెం కోరికలు లేవు, కానీ వాళ్ళ అమ్మాయి గురించి ఆవిడకి ఇంకా బెంగ ఉంది. మా అమ్మాయి గురించి బతకాలి, నేను చనిపోతే నేను ఉన్నప్పుడే మా అమ్మాయి పరిస్థితి బాధాకరంగా ఉంది, నేను చనిపోతే ఇంకా మా అమ్మాయికి అస్సలేమీ ఉండదు అని చెప్పేసి ఆ సఫరింగ్ అనేది మదర్లో ఉంది. ఇప్పుడు ఎంత అవుతుందండి ఆవిడకి ఒకవేళ సర్జరీ చేస్తే? ఒక 3 to 4 lakhs మధ్యలో అవ్వచ్చు, హాస్పిటల్ బట్టి అంత అవుతే సెట్ అయ్యే అవకాశం. లెగ్స్ సెట్ బట్ 100% మళ్ళీ నడుస్తుందని చెప్పలేం కానీ, బట్ దాని తర్వాత ఫిజియోథెరపీ అంతా చేస్తే ఛాన్సెస్ ఆర్ దేర్.
సో ఎవరైనా అంటే తప్పుగా అనుకోకండి, ఒకవేళ కోపం వచ్చి అన్న నేను అన్న మాటలకి మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాత్రం దయచేసి సహాయం చేయండి ఇలాంటి వాళ్ళకి. ఐ మీన్ లిటరల్లీ నిజంగా నేను చూశాను ఈరోజు వాళ్ళ పొజిషన్ ఎంత దీన స్థితిలో ఉందో. అండ్ ఒకప్పుడు అంత రాజయోగం, ఐ మీన్ మనం చూసాం కదా 300 సినిమాలు చేసిన ఆవిడ ఇలాంటి పొజిషన్లో ఉంటుందంటే ఎవరికైనా కొంచెం హృదయం చలిస్తుంది. సో మీ వంతుగా మీరు ప్లీజ్ ఎవరైనా మీకు తోచినంత సహాయం చేయండి ఆర్కే ఫౌండేషన్కి. అండ్ వాళ్ళు ఆర్కే ఫౌండేషన్ ఒకవేళ మీరు సహాయం చేయకపోయినా, ఐ మీన్ మీరు ఎవరు సహాయం చేస్తానని తెలియకముందే వీళ్ళైతే వాళ్ళకి ప్రామిస్ చేశారు మేము చూసుకుంటాం వాళ్ళ బాధ్యతని. పాపం వాళ్ళకు కూడా మీ సహాయాన్ని అందించండి. అండ్ సార్ ఎలా స్టార్ట్ అయింది అసలు ఆర్కే ఫౌండేషన్, ఏ ధ్యేయంతో మొదలైంది, కారణం ఏంటి, ముఖ్య కారణం? నేను చిన్నప్పుడు మా అమ్మగారు బెడ్ రిడెన్ పేషెంట్గా చనిపోయారు న్యూరో ప్రాబ్లంతో. సో మా అమ్మగారు చాలా హెల్తీగా ఫిట్గా ఉన్న వ్యక్తి. జస్ట్ 3 to 4 monthsలోనే బెడ్ రిడెన్ అయ్యి ఆవిడ కంప్లీట్లీ బాగా వీక్ అయిపోయి బెడ్ సోర్స్తో చనిపోవడం జరిగింది. సో అది నేను చూశాను. నేను అప్పుడు పిల్లవాడిని కాబట్టి ఏం చేయలేకపోయాను పెద్దగా మా అమ్మగారికి. సో అప్పుడు అనుకున్నాను పెద్ద అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 మందికైనా పేషెంట్స్కి హెల్ప్ చేద్దాం, బెడ్ రిడెన్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దేవుడు కొంచెం నాకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు, మంచి ఫ్రెండ్స్, మంచి బిజినెస్, మంచి ఫ్యామిలీ ఇవన్నీ ఇవ్వడం వల్ల సో ఆల్మోస్ట్ గత 18 సంవత్సరాలుగా 15,000 మంది పేషెంట్స్కి మనం ఇలాంటి వాళ్ళకి చేయగలిగాం. 18 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా 15,000 మంది పేషెంట్కి చేయగలిగాం. 3 years బ్యాక్ 15 years యానివర్సరీ కూడా ఫంక్షన్ చేసుకున్నాం, దానికి గవర్నర్ గారు వచ్చారు. సో 12 years నా కంపెనీ సపోర్ట్తో నేను ఓన్గా రన్ చేస్తాను. ఇది ఒక 5-6 years నుంచి ఇంకా ఇది రన్ చేయడం కష్టం, ఎందుకంటే ఇది రన్ చేసే ప్రాసెస్లో ఒక 3 CR ప్రాపర్టీ కూడా డిస్పోజ్ చేయాల్సి వచ్చింది నేను. ఎందుకంటే నార్మల్ వ్యక్తికి అన్నం పెట్టడం వేరు, ఇక్కడ పేషెంట్స్ మీరు చూస్తుంటారు ఈ 2nd floor ఇంకా సీరియస్ కండిషన్ పేషెంట్స్ ఉంటారు. నార్మల్ వ్యక్తిని ట్రీట్ చేయడం ఈజీ ఉంటుంది, వాళ్ళకి నార్మల్ ఫుడ్ ఇస్తే సరిపోదు. పేషెంట్స్ అనేటప్పటికీ డైపర్స్కి, గ్లౌజెస్కి, మెడిసిన్స్కి, మళ్ళీ సర్వీసెస్, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంతమంది ఫ్రీగా రాలేరు కదా మనకి వాలంటరీగా. ఇవన్నీ చూసుకుంటే ఇది బిగ్ బర్డెన్. సో అందువల్ల ఒకప్పుడు 60 మందికి చేసేవాడిని, దాన్ని 45 మందికి తీసుకొచ్చాను. బట్ స్టిల్ 2-3 పెరుగుతుంటారు, తరుగుతుంటారు. సో లాస్ట్ 6 years బ్యాక్ ఇది క్లోజ్ చేద్దాం అనుకుని, నా ఫైనాన్షియల్గా టైర్డ్ అయిపోయాను, ఏదో మా అమ్మగారి గురించి చేద్దాం అనుకున్నాను, చేశాను. బట్ అప్పుడు పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, డాక్టర్ గారు మీకు హెల్ప్ కావాలని మాకు తెలీదు, మేము ఇస్తూ ఉన్నాం, మీరు చేస్తూ ఉన్నారు, మీ వల్ల అయింది, సో ఇప్పుడు మీకు హెల్ప్ అవసరం ఉంది కాబట్టి మేము పెద్దవాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే సజ్జనార్ సార్కి పెద్దవాళ్ళు IPS ఆఫీసర్లు వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళతో పాటు కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. సో అప్పటి వరకు మనకి ఎలాంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏం లేవు, ఓన్గా అవుతుంది, చేసుకుంటూ పోతూ ఉన్న ఫ్యాషన్తో. రామకోటయ్య సార్ని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆయన వచ్చి, ఆయన మొత్తం మనకు పర్మిషన్స్ అన్నీ ఇప్పించి ఒక ఆఫీసర్ని పెట్టి, ఆయనే కమిషనర్లు అందరి దగ్గర నుంచి కూడా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ మనకు వచ్చేటట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అలాగే సజ్జనార్ సార్ ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా మనకి ఆయన మెయిన్ సపోర్ట్. ఆయన కూడా కింద ఆఫీసర్స్ని మోటివేట్ చేసి, మీరు పేషెంట్లు పంపించడమే కాదు, పేషెంట్లతో పాటు మనం హెల్ప్ కూడా చేద్దాం, ఆర్కేకి హెల్ప్ అవసరం ఉంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ కరోనా టైంలో అయితే యూజువల్గా పేషెంట్స్ని ACP గారు వీళ్ళు పంపించారు 11 o'clockకి. అలా అప్పుడప్పుడు ఒక్కొక్కరు తీసుకొస్తుంటారు, ఎందుకంటే ఇక్కడ పేషెంట్లకి ఒక బెడ్ చనిపోతే ఇంకో పేషెంట్కి ఖాళీ అవుతుంది ఆ బెడ్ అనేది. కానీ కరోనా టైంలో జీపుల్లో తీసుకొచ్చేవాళ్ళు, దగ్గర దగ్గర రోజుకి 10 మంది, 12 మంది, 15 మంది అలా. ఇక్కడ దించేలోపు కూడా చనిపోయేవాళ్ళు SPOT. అప్పుడు కంప్లీట్లీ హెవీ ఉండే కరోనా. సో కొంతమందిని మనం సేవ్ చేయగలిగాం. అప్పుడు సజ్జనార్ గారు ఆల్మోస్ట్ 1కి 2కి కూడా కాల్ చేసేవాళ్ళు, డాక్టర్ గారు ఎలా ఉన్నారు, ఏంటి, మీకు ఏం కావాలి, నేను పంపిస్తానని చెప్పేసి. సో ఇవేవైతే చైర్స్ ఉన్నాయో ఇవే మాకు ICU బెడ్స్, ఎందుకంటే పైన అంతా కూడా ఫుల్ అయిపోయింది. సో వాట్ ఎవర్ వీ కెన్, సో వీఆర్ దేర్ టు సపోర్ట్. బట్ ఇప్పుడు వీళ్ళకి స్టిల్ ఏదైతే హెల్ప్ అవసరం అవుతుంది ఈ ఫౌండేషన్కి, అది ఒక 60 to 70% రీచ్ అవ్వగలుగుతాను. మిగిలింది ఒక 30-40% డెఫిసిట్ అవుతూ ఉంది, అది ఛాలెంజింగ్ ఉంది. దానివల్ల మేము ఇలాంటి సర్వీస్ చేయడానికి మనుషులు తక్కువ మంది దొరుకుతారు బెడ్ రిడెన్ పేషెంట్ చేయడానికి. దట్టు మనం శాలరీస్ టైంకి ఇవ్వకపోవడం వల్ల ఇంకొన్ని ఇబ్బందులు, ప్రాబ్లమ్స్. బట్ లక్కీలు ఏంటంటే నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా స్ట్రెంత్. ఈ 18 సంవత్సరాలు ఇది రన్ చేస్తున్నాం అంటే 18 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర, 18 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గరకు. వచ్చిన పేషెంట్లు 10 నిమిషాలు చనిపోయారు అన్నాను కదా, అలా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. 2014లో CA నాగేశ్వరరావు గారిని కార్ఖానా CAగా ఉండే, అప్పుడు ఆయన ఒక పేషెంట్ పంపించారు. ఆయన ఇప్పుడు ACP కుకటపల్లి ఉంటుంది వాళ్ళ ఆఫీసు, క్రైమ్ డివిజన్లో. మనం చనిపోతే ఆ పేషెంట్ ఫోటోలు పంపిస్తే 12 సంవత్సరాలు ఇంకా ఇవిడ బతికే ఉన్నారు మీ దగ్గర అని చెప్పేసి ఆయన. బట్ ఆయన రాలేదు, కానీ అప్పుడప్పుడు ఆయనకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం మాకు. ఇనిషియల్గా ఇక్కడ ఇన్స్పెక్టర్గా ఉండేటప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి.
సో ఇలా మా దగ్గరకు ఒకసారి వచ్చారంటే ఒక్కసారి వీల్ చైర్తో మేము బెడ్ రెడెన్ వాళ్ళే తీసుకుండి, ఇక్కడ నార్మల్ వాళ్ళు తీసుకున్నాను. ఎందుకంటే మా అమ్మగారు బెడ్ రెడెన్ పేషెంట్కి చనిపోయారు కాబట్టి ఐ వాంట్ టు సపోర్ట్ బెడ్ రెడెన్. ఒక్కసారి బెడ్ రెడెన్ పేషెంట్కి మనం అడ్మిషన్ ఇచ్చామంటే స్టిల్ గ్రేవ్ యార్డ్ వరకు మనమే చూస్తాం. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారు సార్? 47 పేషెంట్స్. 47 పేషెంట్స్ ఉన్నారు. మీ అమ్మగారికి మీరు ఆ బెడ్ రిడెన్ టైంలో సేవలు చేయలేకపోయిననే ఉంది, ఆ ఆవేదన ఉంది మీలో. ఎస్ పావలా శ్యామల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంత సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు వితౌట్ ఎనీ సపోర్ట్ నేను చేయగలిగేవాడిని. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా డౌన్ అయ్యాను, అప్పుడు సొసైటీ నుంచి కానీ సిస్టమ్ నుంచి కానీ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం. గవర్నమెంట్ సపోర్ట్ అయితే మాకు లేదు. సో సివిలియన్స్ ఆఫీసర్స్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ వల్ల అయింది ఏదైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఆ విధంగా సపోర్ట్ చేస్తారు. అంటే ఒకవేళ నిజంగా మీరు మీ మదర్కి ఆ టైంలో సేవలు అందించి మీరు మీ మదర్ అన్నీ చూసి వెళ్ళినా ఆవిడంత ఈ రోజు అంత హ్యాపీగా ఉంటారు. నాకు తెలిసి పైనుంచి చూస్తే ఇంతమందిని మీరు చూడడం, ఇంతమందిలో మీ మదర్ని చూసుకోవడం, నిజంగా మీ మదర్ పైన చాలా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి కొడుకుని అన్నాను నేను అని చెప్పి చాలా గర్వపడుతూ ఉంటారు. సో మీకు ఖచ్చితంగా సహాయం అందాలి అంటే ఇలాంటి మంచి కాజ్తో ఉన్న వాళ్ళకి మీరు మీరే వెన్ను తిరుగుదాం అనుకున్నారు ఒక 6 years బ్యాక్. బట్ దేవుడు కూడా ఏదో రకంగా ఒక డోర్ ఓపెన్ చేసి ఇప్పుడు కూడా ఒకవేళ దైవం మానుష్య రూపేనా అని ఈయన ప్రూవ్ చేసుకున్నారు. సో మన వంతుగా మనం కూడా మీకు తోచినంత మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే, ఎంతో కొంత సహాయం చేయాలనుకుంటే దయచేసి ఒకసారి మీరైనా విజిట్ చేయండి, ఆర్కే ఫౌండేషన్కి విజిట్ చేయండి, చూడండి, మీకు తోచినంత సహాయం చేయండి. ఎయిదర్ డబ్బులు ఇవ్వండి, లేదంటే ఫ్రూట్స్ కొనివ్వండి, లేదంటే వాళ్ళకి మెడిసిన్కి ఎంత అవుతుందో తెలుసుకోండి. అంటే అట్లీస్ట్ 1 డేకి ప్రతి పేషెంట్కి లెక్క చొప్పున ఎంత మెడిసిన్ అవుతుంది, లేదంటే ఫుడ్కి ఎంత అవుతుంది తెలుసుకుని అట్లీస్ట్ మీ బర్త్డేస్కి కానీ లేకపోతే ఏదన్నా అకేషన్కి కానీ, లేదా మంచి పని చేయడానికి అకేషన్ అవసరం లేదు. సో ఏదో ఒక రకంగా మీరైతే మీ సహాయాన్ని అందించి దైవం మానుష్య రూపేనా అని మనం కూడా, మనలో కూడా దేవుడు ఉన్నాడు, మనలో కూడా మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించుకోండి. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా మొత్తం రకరకాల క్రింజ్ వీడియోలు, చెత్త వీడియోలు చూస్తూ ఉన్నాం. సో ఈ వీడియో మాత్రం మీ కంట పడితే ఖచ్చితంగా దయచేసి ఒకసారి ఆర్కే ఫౌండేషన్కి అప్రోచ్ అయ్యి పాపం రామకృష్ణ గారికి ఆయన సహాయం చేస్తున్న ఆ చేతికి మీ చేతిని కూడా ఒక్కసారైనా అందించండి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సేవా గుణం ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరు దయచేసి ఈ ఆర్కే ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సహాయం కల్పించాలని వారి ఎండింగ్ ఏదైనా ఒక లైన్ ఉంటుందండి. అంటే స్టార్టింగ్ ఎంత బాగుందనేది కాదు, ఎండింగ్ ఎంత బాగుందనేది ముఖ్యమని. ఈవెన్ సినిమాలో కూడా మనకి క్లైమాక్స్ నచ్చకపోతే సినిమా బాగాలేదని చెప్తాం. టాక్ స్టార్టింగ్ హీరో ఎలివేషన్ ఎలా ఉన్నా, హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉన్నా అవసరం లేదు, క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. సో అలాగే జీవితం ముగింపు దశలో మీరు చూస్తున్నారు వాళ్ళని, నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన, ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిన పని మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సహాయం అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో రామకృష్ణ గారు మీరేమన్నారంటే బెడ్ రిడెన్ పేషెంట్స్ అందరినీ నేను చూసుకుంటాను అని అన్నారు. సో నాకు ఈ పేషెంట్ ఒక్కడిని చూసినప్పుడు కొంచెం డౌట్ వచ్చింది. అంటే మిగిలిన వాళ్ళందరూ పాపం బెడ్ రిడెన్, వాళ్ళకి పాపం యూరినరీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, బ్యాగ్స్ అవి ఉన్నాయి. బట్ ఈవిడ కొంచెం నడవగలిగిన స్థితిలో ఉన్నారు, యంగ్గా ఉన్నారు. సో ఈవిడ ఏంటి పొజిషన్ ఏంటి, ఈవిడని ఎందుకు? యూజువల్గా ఈవిడ 4 years బ్యాక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర డే అండ్ నైట్ ఉండిపోయారు ఒక 3 days. 3 days ఉండిపోతే అక్కడ సివిలియన్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చాక మనం కొంచెం యంగ్గా ఉన్నారు కదా అని లోకల్ పోలీసులకు మనం ఆల్రెడీ ఈవిడ గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈవిడ గురించి, ఈవిడ ఏంటంటే ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియట్లేదు. గుజరాత్ అంటారు, మళ్ళీ ఎక్కడో కరీంనగర్ అంటారు, డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి చాలాసార్లు ఆవిడతో కౌన్సిలింగ్ చేసి మాట్లాడి చూసారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు బెడ్ రిడెన్ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళలేరు కాబట్టి. ఈవిడ కొంచెం ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఎవరైనా గుర్తుపట్టి వెళ్ళిపోగలిగితే సో ఈమెకి హెల్ప్ అవుద్ది, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. సో ఒక్కసారి ఈవిడ గురించి, సో మేబీ ఆవిడ పాస్ట్ మనకు తెలియదు కానీ ఏదో ఆ ట్రామా వల్ల ఏదో డిస్టర్బ్ అయ్యారు మెంటల్లీ, దానివల్ల సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఆవిడ ఏంటని. ట్రూ, దట్ ఈస్. సో అంత్యక్రియల వరకు చూసుకుంటాను ముగింపు దశలో ఆయన అన్నారు. మాట వరుస కన్నా మాట కాదు. ఇదిగోండి ఇక్కడ ఫ్రీజర్ ఉందన్నమాట. సార్ ఏంటి ఫ్రీజర్, ఎందుకు అసలు వీళ్ళకి ఫ్రీజర్? మన దగ్గరికి వచ్చే వాళ్ళు పేషెంట్స్ని ఎవరైతే పోలీసులు తీసుకొస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనమే క్రిమేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు, అంటే మన దగ్గర ఉన్న పేషెంట్స్లో 50% వాళ్ళ పేరెంట్స్ ఉన్న వాళ్ళే. అందులో ఒక ఆయన అయితే రాజమౌళి అని చెప్పేసి ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి, 2 కొడుకులు కూడా ఉన్నారు ఆయనకి. ఒక 2 కోట్ల ఆస్తి 2 కొడుకులకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చూడడానికి రాక చాలా సంవత్సరాలు అయింది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా చనిపోయినప్పుడు ఒక 2 days మేము బాడీని పెట్టి వాళ్ళకి కాల్ చేస్తాం. సో ఇలా చనిపోయారు, సో మీరు లాస్ట్ విష్గా వచ్చి చూసి తీసుకెళ్ళండి బాడీని అని చెప్పేసి. సో కొంతమంది వస్తారు, కొంతమంది రారు.
బట్ కొంతమంది వచ్చేటప్పుడు మాకు హెల్ప్ కూడా చేస్తారు, సో ఫైనాన్షియల్గా కానీ ఏదైనా. సో దానికోసం ఇది ఎక్కడైనా ఉండేవాళ్ళు వచ్చేలోపు, సో మేము ఈవెన్ పోలీస్ వాళ్ళ ద్వారా వచ్చే వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేస్తాం, ఫైనల్గా దొరుకుతారేమో చూడండి, ఎవరైనా ట్రేస్ అవుట్ అవుతారేమో, మనం బాడీని హ్యాండ్ ఓవర్ చేద్దామని. సో కొన్నిసార్లు అవుద్ది, కొన్నిసార్లు కాదు. సో ఒకసారి వీల్ చైర్ మీద ఒక పేషెంట్ వచ్చారంటే సో ఎండ్ టు ఎండ్ మనం ఇక్కడ. పావలా శ్యామల గారికి ఎవరైనా సినీ, ఐ మీన్ బికాజ్ ఆవిడ 300 పైగా సినిమాలు చేశారు కాబట్టి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒకసారి ఆవిడ కండిషన్ చూసి ఎంతో కొంత సహాయం చేస్తే బాగుండు అని మీకు ఏమైనా అనిపించిందా? కరెక్ట్, ఎందుకంటే ఖచ్చితంగా దే ఆర్ డిజర్వ్. చాలా బాగా బతికిన వ్యక్తి, ఒకప్పుడు చాలా సినిమాలు చేస్తున్న వ్యక్తి. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మేమే కాదు ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారు అని. ఇంతకుముందు వాళ్ళు ఉన్న సెంటర్లో డబ్బులు కట్టాల్సి వచ్చేదంట వాళ్ళకి. జనరల్గా ఇది అలాగే అనుకుంటారు, ఇనిషియల్గా అడగరు, తర్వాత అడుగుతారేమో అనుకుంటారంట. బట్ వాళ్ళు వచ్చిన 10 డేస్కి వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మేమే కాదు మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో మేము మీకు భారం కాకూడదు, మా వల్ల అయినా ఎవరైనా వచ్చేదాన్ని ఇస్తే అది మాకు హెల్ప్ అవుద్ది, అట్ ద సేమ్ టైం ఫౌండేషన్కి హెల్ప్ అవుద్ది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ బట్ ఇంతవరకు నాకైతే ఎవరి నుంచి కాల్స్ రాలేదు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ.